ఎవరికి ఉండదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఖచ్చితంగా 1 నెల 2 నెలలు 3 నెలలు సర్దుకుంటే గానీ అది జరిగే సుమారు అన్నాళ్ళు ఒక ఏడాదిలో ప్రారంభమవుతుందా లేదా ఇప్పుడప్పుడే మనం అంచనా వేయలేము. మరి అదే కదా అసలు అంచనా కావాల్సింది. ఇప్పుడు తాంబూలాలు ఇచ్చేసాం తమ్ముడు కావండి అంటే ఎట్లాగా? మీరు హామీ ఇచ్చినప్పుడు ఇదిగో 1వ నెలలో ఇది ఇస్తాం, 5వ నెలలో ఇది ఇస్తాం, 10వ నెలలో ఇది ఇస్తాం. ఇది ఇవ్వకపోతే ఇప్పుడు మీరు అక్కడ తెలంగాణలోను కర్ణాటకలో ఏలెత్తి చూపెడుతున్నారు, నిందిస్తున్నారు, నిలదీస్తున్నారు, నినదీస్తున్నారు. ఇక్కడ వచ్చి మళ్ళీ తాంబూలాలు ఇచ్చేసాం తమ్ముడు కావండి అంటే ఎట్లాగా? డెఫినెట్ గా టైం పీరియడ్ అనేది మెన్షన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అది మెన్షన్ చేయబడుతుంది. ఐ థింక్ నాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఏదైతే వైకాపా కూడా కొన్ని సవరణలు చేసింది అవేవి కూడా ఇప్పుడు తక్షణం అమల్లోకి వచ్చినవి లేవు. 1-2 సంవత్సరాల తర్వాత అమల్లోకి వచ్చినవి ఉన్నాయి. మీరు అన్నటువంటి ప్రస్తావించిన అమ్మఒడి అవ్వచ్చు, లేకపోతే అమ్మఒడి వెంటనే మార్చారు, రైతులు కూడా వెంటనే. కాకపోతే పెన్షన్ మాత్రం 3 ఏళ్ల తర్వాత ఇలాంటివి కొన్ని. కాబట్టి డెఫినెట్ గా రేపు మా ఉమ్మడి ప్రణాళికలో కూడా మెన్షన్ అనేది ఖచ్చితంగా జరగాల్సిన ఆవశ్యకత ఉంది. ఉన్న పలంగా అంటే లాస్ట్ మీ ముగ్గురు కలిసి ఉన్నారు. అందులో జనసేన అయితే ప్రభుత్వంలో లేదు కానీ మద్దతు ఇచ్చింది. అప్పట్లో సంపూర్ణ రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అన్నది జరగలేదు. ఈ దఫా అట్లాంటి అప్పుడు మళ్ళీ మీరు ఎవరు మాట్లాడలేదు. ఆ తర్వాత మధ్యలో దింపారు కాబట్టి మీరు మాకేం సంబంధం లేదు అని చెప్పారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా గతంలో మీరు ప్రస్తావించినటువంటి అంశాలకి మేము కమిట్ అవుతున్నాం. ఆ రోజు మేము కూడా మీతో సహా ప్రస్తావించిన వాళ్ళమే. ఈమె ఏది విడిపోయిన తర్వాత కాదు, ప్రభుత్వంలో కలిసి ఉన్నప్పుడు కూడా దాని మీద దృష్టి పెట్టాలన్నటువంటి మాట్లాడడం మంత్రిగా ఉన్నటువంటి మాణిక్యాలరావు గారు కూడా మాట్లాడారు. ఆ తర్వాత అది విఫలం జరిగింది. అయితే ఈ మారు ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకనేసి అంటే ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఆ రోజు మేము కూడా ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీ గారిని ప్రకటించుకున్నాం. ఈవేళ ఆయన ప్రపంచాన్ని జయించిన వ్యక్తిగా ఉన్నటువంటి మోడీ గారు కాబట్టి మా తాలూకా ఆలోచనలు, మా తాలూకా పరిమితులు, మా తాలూకా పరిధులు ఇవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి. డెఫినెట్ గా ఆ పథకాల అమల్లో కూడా గతంలో ఏదో మేము ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతాం అనడానికి ఉండదు. ఇవాళ ఖచ్చితంగా మేము ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వం ద్వారా అయితేనేమి, లేకపోయినట్టయితే రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల అభివృద్ధులు అయితేనేమి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా, కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి పెద్దలు కూడా దృష్టి పెట్టి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటే చేస్తాం కూడా. రైట్. నరసింహరావు గారు ఏమంటారు? ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? నమస్తే సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు, నాతోటి విశ్లేషకులకు అందరికీ కూడా శుభ సాయంత్రం. మనం ఎన్నికలు వచ్చినప్పుడు మేనిఫెస్టో మీద చర్చ చేస్తుంటాం. ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ ఆ యొక్క మేనిఫెస్టోని బైబిల్ అంటారు, భగవద్గీత అంటారు, ఖురాన్ అంటారు. ఎన్నికలు అయిన తర్వాత అసలు మనం ఏం హామీ ఇచ్చాం, ఆ హామీల యొక్క అమలుకు మన దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి, లేకపోతే ఆ హామీల అమలుకు ఎంతకాలం పడుతుంది, కనీసం అనేటువంటిది ఒక సమీక్ష అయినా జరుగుతుందా